జయలలిత జీవితం అసలు సినిమా లాంటి కథే. చిన్న వయసులోనే నటనలోకి అడుగుపెట్టి దాదాపు 140 సినిమాల్లో నటించి తమిళ చిత్రసీమలో ఓ వెలుగు వెలిగింది. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ఏకంగా తమిళనాడు ముఖ్యమంత్రిగా పలుమార్లు విజయం సాధించి మహిళ తలుచుకుంటే ఏదైనా సాధించగలదు అని నిరూపించింది. పట్టుదలకు మారుపేరుగా నిలిచిన జయలలిత జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం. పరిపాలనకు దేవాలయం వంటి శాసనసభలో, మహాభారతంలో కురుసభలో ద్రౌపదికి ఏ విధమైన అవమానం జరిగిందో ఆ విధమైన అవమానం జయలలితకు జరిగింది. సాధారణ వ్యక్తులైతే ఈ అవమానాన్ని భరించలేకపోయేవారు. కానీ జయమ్మ అప్పటికే ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఆత్మవిశ్వాసాన్ని ప్రోధి చేసుకుని ఎన్ని అవమానాలు ఎదురైనా సరే అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలి అనే పట్టుదల కలిగిన మహిళ కావడంతో శాసనసభలో జరిగిన అవమానానికి బదులు తీర్చుకుంది. ఏ సభలో అయితే అవమానించబడిందో ఆ సభలోనే అందరి చేత శభాష్ అనిపించుకొని సలాం కొట్టించుకుంది జయలలిత. ఇంతటి స్ఫూర్తి ఉన్నది కనుకే తమిళనాడు ప్రజలకు ఆమె ఆరాధ్య దైవంగా, అమ్మగా పేరు ప్రఖ్యాతలు గాంచింది. ఇంతటి పేరు తెచ్చుకున్న జయలలిత జీవితాన్ని ఒక్కసారి రివైండ్ చేసి చూస్తే ఎంజీఆర్తో కలిసి ఎన్నో సినిమాలు చేసిన జయలలిత ఆయన రాజకీయ ప్రస్థానం చూసి తను ఆ దారిలోకే వచ్చేసింది. 1984లో రాజ్యసభ సభ్యురాలిగా రాజకీయం మొదలుపెట్టి 1989లో తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకురాలిగా మారిపోయింది. 1991లో ఏకంగా ముఖ్యమంత్రి అయ్యింది. తమిళనాడులో తొలి మహిళా ముఖ్యమంత్రి కూడా జయలలితే కావడం విశేషం. అయితే రాజకీయ జీవితం అంతా నిలకడగా సాగలేదు. అవినీతి ఆరోపణలు, కేసులు, ఓటములు ఇలా ఎన్నో ఎదురైనా తిరిగి అధికారంలోకి వచ్చింది. 2016లో అనారోగ్యం వల్ల చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరిన జయలలిత దాదాపు 75 రోజులు చికిత్స పొందాక డిసెంబర్ 5న కన్నుమూసింది. ఆమె మరణం తమిళనాడులో పెద్ద విషాదం అయిపోయింది. రాజకీయాల్లో సాటిలేని మేటిగా తనకంటూ కొన్ని పేజీలు సృష్టించుకున్న జయమ్మ కెరీర్ సినిమాలతోనే ప్రారంభమైంది. బాల్య నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జయమ్మ ఆనతి కాలంలోనే హీరోయిన్ గా కూడా మారిపోయింది. తమిళంలో పలు విజయవంతమైన చిత్రాల్లో నటిస్తూనే తెలుగులోనూ అనేక సినిమాల్లో నటించింది. అందులో ప్రధానమైనవి కథానాయకుడు, మనుషులు, మమతలు, ఆమె ఎవరు, ఆస్తిపరులు, గూఢాచారి 116, నవరాత్రి, గోపాలుడు భూపాలుడు, చిక్కడు దొరకడు, బ్రహ్మచారి, సుఖదుఖాలు, అదృష్టవంతులు, తిక్క శంకరయ్య, బాగ్దాద్, గజదొంగ, కదలడు వదలడు, ఆలీబాబా 40 మంది దొంగలు, శ్రీకృష్ణ విజయం, గండికోట రహస్యం, డాక్టర్ బాబు తదితర సినిమాలు ముఖ్యమైనవి. జయలలిత జీవిత ప్రయాణం నాటకీయ సంఘటనలతో, విజయాలతో, పోరాటాలతో కూడుకుంది. ఆమెను అభిమానులు అమ్మ, పురచ్చి, తలైవి అని ప్రేమతో పిలుస్తూ ఆమె సేవలను ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ ఉన్నారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.